హలో అండి. ఈరోజు మీల్ మేకర్ ఉప్మా చేశానండి. చాలా బాగుంది. ఇలా సుజీ రవ్వ 1 కప్ తీసుకొని దోరగా వేయించుకున్నానండి. వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సోయా చంక్స్ తోటి మనము అదే మీల్ మేకర్ కానీ సోయా చంక్స్ కానీ అనొచ్చండి వీటిని. ఇట్లా వేడి వాటర్ తీసుకొని దానిలో కొంచెం ఈ సోయా చంక్స్ వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి. తర్వాత చల్లటి నీళ్ళు పోసుకొని కడిగి శుభ్రంగా నీళ్ళు లేకుండా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం స్టవ్ వెలిగించేసుకొని మళ్ళీ నూనె పెట్టుకొని పోపు గింజలన్నీ వేసేసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలండి. ఇట్లా దోరగా వేగిన తర్వాత కొంచెం జీడి పలుకులు యాడ్ చేసుకుంటున్నాను. జీడి పలుకులు యాడ్ చేసుకొని అవి కూడా దోరగా వేగాలండి. వేగిన తర్వాత ఇంకా అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసేసుకొని అవన్నీ చక్కగా దోరగా వేగాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. పింక్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం. వేసేసి కొంచెం చక్కగా ఉల్లిపాయలు దోరగా వేగుతాయి కదా, త్వరగా ఇవి వేస్తే ఇంకా అన్నీ వేసేసుకొని అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసుకొని అన్నీ వేగిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి ఇందాక మిస్ అయ్యినాయి, చూపించలేదు మీకు. ఇప్పుడు కట్ చేసుకొని 2 టమాటాలు వేసేసుకున్నాను. ఇలా వేస్తే టమాటా కొంచెం దానికి టేస్ట్ బాగుంటుందండి. మీల్ మేకర్ యాడ్ చేసాం కదా మనం, అందుకని అట్లా బాగుంటుంది టమాటా వేస్తే. ఒక కప్పుకి ఒక 3 కప్స్ పోసుకుంటున్నానండి. ఎందుకంటే మీల్ మేకర్ కూడా యాడ్ చేసాం కదా, దాని నీళ్ళు వాటర్ పీలుస్తాయని చెప్పి ఇట్లా 3 కప్పులు యాడ్ చేసుకున్నాను. 1 కప్పు రవ్వకి 3 కప్పులు వేసుకున్నాను. నీరు బాగా మరిగిన తర్వాత ఈ సోయా చంక్స్ వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇంక ఈ రవ్వ అంతా దీనికి యాడ్ చేసేసుకోవడమేనండి. లైట్గా చిన్నగా ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా కలిపేసుకొని ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే అన్నీ చక్కగా కలిసిపోయి రవ్వ అంతా ఉడికి ఇట్లా అవుతుందండి. ఉప్మా రెడీ అయిందండి. ఒకసారి కలిపేసుకుందాం అంతా, అన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందామని, అంతే. మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలు తేమ లేకుండా పీల్చుకుంటుందండి. అంతే, ఉప్మా రెడీ అయిపోయిందండి. దీన్ని చట్నీతో కానీ ఇలా ఒట్టిదే తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెట్టండి.